M4 టీవీ న్యూస్ కి స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. M4 టీవీ న్యూస్ ప్రేక్షకులకు నిజాయితీగా, నిర్భయంగా ఎప్పటికప్పుడు తాజా కబుర్లు, భక్తి గీతాలు m4tvnews.com వెబ్సైట్ యాప్లో ప్రచురితం, ప్రత్యేక ప్రసారం చేస్తుంది. వార్తలు, ప్రకటనల కోసం సంప్రదించవలసిన సెల్ ఫోన్ నెంబర్లు 9666665026 9014163335. ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. మనం ఈరోజు శ్రీశైలాన్ని ఏ మాసంలో దర్శిస్తే మనకి ఏ ఫలితాలు కలుగుతాయి, ఏ మాసంలో ఆ శ్రీశైల మల్లన్ని దర్శిస్తే మనకి ఏ ఫలితాలు కలుగుతాయో దాని గురించి తెలుసుకుందాం. ముందుగా గణేశ్వర ప్రార్థన. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. శ్రీశైలాన్ని మనం శిఖర దర్శనం కానీ, ఆ మల్లన్న దర్శనాన్ని కానీ ఏ మాసంలో చేసుకుంటే మనకి ఏ ఫలితాలు కలుగుతాయి. మనకి 12 మాసాలు, చైత్రం దగ్గర నుంచి 12 మాసాలు. ఈ 12 మాసాల్లో ఏ మాసంలో మనం ఆ మల్లన్న దర్శనం చేసుకుంటే మనకి ఏ ఫలితం కలుగుతుంది తెలుసుకున్నాం. ఈ శ్రీశైల శైవక్షేత్రం మహిమాన్వితమైనది. ఈ క్షేత్రం యొక్క దివ్యశక్తి అమోఘం. భౌతిక ఇంద్రియాలతో మనం చూడలేనటువంటి దివ్యత్వం శ్రీశైలంలో అణువణువు వ్యాపించి ఉంది. ఎన్నో జన్మల పుణ్యఫలితం వలన మాత్రమే మనం ఈ శ్రీశైలాన్ని దర్శించగలుగుతాం. ఈ స్కాంద పురాణంలో శ్రీశైల ఖండం చెప్తోంది మనకి. ఏమనంటే ఆ మనిషి ఎంతో పుణ్యం చేసుకుంటేనే శ్రీశైలాన్ని, శిఖరాన్ని దర్శిస్తాడు అని. ఈ క్షేత్రాన్ని ఏ మాసంలో దర్శిస్తే మనకి ఏ ఫలితం కలుగుతుందనేటువంటి దాని గురించి తెలుసుకుందాం. చైత్రమాసం సకల శుభాలు కలుగుతాయి. బహు యజ్ఞాలు ఆచరించినటువంటి ఫలం లభిస్తుంది. ఆయుష్ పెరుగుతుంది చైత్రమాసంలో కనుక దర్శించుకుంది. వైశాఖ మాసంలో అయితే కనుక కష్టాలు తీరుతాయి. 1,00,000 గోవులను దానం చేసినంత ఫలితం లభిస్తుంది. అది వైశాఖ మాసం. జ్యేష్ఠ మాసంలో అయితే కోరికలు నెరవేరుతాయి. 1,00,000 గోవుల్ని బంగారంతో అలంకరించి దానం చేసినంత ఫలం లభిస్తుంది. ఆషాఢ మాసం 1,000,000 గోవులను శివాలయానికి దానమిచ్చినంత ఫలితం కలుగుతుంది. ఆషాఢ మాసంలో కనుక దర్శనం చేసుకుంటే బంగారు రాసులను దానం చేసినటువంటి ఫలితం లభిస్తుంది. అలాగే శ్రావణ మాసం యోజనం పొలమును పంటతో సహా పండితునికి దానం చేసినంత ఫలితం మనకి, ఒక యోజనం పొలం దానం పండితునికి దానం చేసినంత ఫలితం దొరుకుతుంది శ్రావణ మాసం. భాద్రపద మాసం పండితులకు 1,000,000 కపిలా గోవుల్ని దానం చేసిన ఫలితం దొరుకుతుంది. ఆశ్వీజ మాసం పాపాలన్నీ హరించబడతాయి, అష్టైశ్వర్యాలు లభిస్తాయి, కన్యాదానం చేసినటువంటి ఫలితం లభిస్తుంది. ఆశ్వీజ మాసంలో కనుక మనం దర్శనం చేసుకుంటే కన్యాదానం చేసినటువంటి ఫలం కూడా మనకి లభిస్తుంది. ఇక కార్తీక మాసం యజ్ఞాల్లో ఎంతో గొప్పదిగా చెప్పబడే 1000 వాజపేయి యాగాలు చేసినంత ఫలితం లభిస్తుంది. 1000 వాజపేయి యాగాలు చేసినంత ఫలితం ఎంత ఫలితం వస్తుందో అంత ఫలితం ఈ కార్తీక మాసంలో కనుక మనం దర్శనం చేసుకుంటే వాజపేయ యాగాలు 1000 చేస్తే ఎంత పుణ్యం వస్తుందో అంత పుణ్యం వస్తుంది కార్తీక మాసంలో దర్శనం చేసుకుంటే. మార్గశిర మాసం పాపాలు తొలగిపోతాయి, పౌండరీకి యాగం చేసినంత ఫలితం వస్తుంది. అలాగే పుష్యమాసం పాపాలు హరించబడి మోక్షం లభిస్తుంది. అతిరాత్ర యాగం చేసినంత ఫలితం కలుగుతుంది. అలాగే మాఘమాసం ఈ నెల శ్రేయస్సు కలుగుతుంది. రాజసూయ యాగం చేసిన ఫలితం లభిస్తుంది. రాజసూయ యాగం చేస్తే ఎంత ఫలితం వస్తుందో అంత ఫలితం కలుగుతుంది, శ్రేయస్సు లభిస్తుంది. అలాగే పాల్గొన మాసం దీన్ని ఆఖరి తరగనటువంటి సంపదలు కలుగుతాయి. ఈ నెలలో కనుక దర్శనం చేసుకుంటే తరగని సంపదలు కలుగుతాయి. చౌత్రామణి యాగఫలం ఎనలేని పుణ్యాన్ని మనం పొందవచ్చు. ఎప్పుడైనా సరే మనం దర్శనం చేసుకోవచ్చు. కాకపోతే ఆయా మాసాల్లో కనుక
దర్శనం చేసుకుంటే ప్రత్యేకంగా ఆయా ఫలితాలని కూడా మనం పొందవచ్చు అన్నమాట. ఎప్పుడు చేసినా పుణ్యమే మనకి ఆ స్వామిని. అయితే ఈ మాసాల్లో ఇంకా అధికమైనటువంటి ఫలాన్ని మనం దర్శనం చేసుకుంటే ఈ అధికమైనటువంటి ఫలాన్ని మనం పొందవచ్చు. అందుకని అవకాశం ఉన్నటువంటి వాళ్ళు శ్రీశైల దర్శనం, అలాగే శిఖరాన్ని దర్శనం చేసుకోవాలి. శిఖర దర్శనం, శ్రీశైల దర్శనం చేసుకుని ఆ శ్రీశైల మల్లికార్జుని యొక్క ఆశీస్సులు పొందుతారని, మీరు మీ కుటుంబం ఆయురారోగ్య ఐశ్వర్యాలతో భోగభాగ్యాలతో కలకాలం సుఖంగా జీవిస్తారని ఆశిస్తూ ఆ భగవంతుడు, ఆ సర్వేశ్వరుడు, ఆ శ్రీశైల మల్లన్న మీకు ప్రసాదించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీకు నా ఛానల్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయమని కోరుతూ, అవకాశం ఉన్నవాళ్ళు తప్పనిసరిగా ఎన్నిసార్లు అయినా సరే మనం ఓపుకున్నంతసేపు సార్లు మనం ఆ స్వామిని దర్శించుకోవచ్చు, దర్శనం చేసుకుంటారని ఆశిస్తూ మీ రాపాక వెంకట ప్రభాకర్.